చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలో గల పరివిదార్ రోడ్ చందప్ప గ్రామ సమీపంలో వివంత గ్రీన్ మెడోస్ ఆధ్వర్యంలో న్యూ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేన భీమ్ భరత్ హాజరై వివంత గ్రీన్ మెడోస్ వారి న్యూ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరసింహారెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. Constructions and Developers Vari, one of the successful group companies, VV Infra Vari, Vivanta Green Meadows brochure launch. Ippude mana Mahanews Managing Director Shri Marella Vamsi Krishna gaరి చేతుల మీదుగా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇప్పుడు వారితోటి మాట్లాడదాము. సో ఈ ప్రాజెక్ట్ గురించి వారు ఏం చెప్తారు అనేది మనం విందాం. హలో సార్, నమస్తే. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ది బ్రోచర్. సో మీరు మీ వాక్యాల్లో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి? వివాంతా గ్రీన్ మెడోస్ ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే కరెక్ట్గా నియర్ బై సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ లగ్జరీ ప్లాట్స్ లాగా ఇది కనిపించింది. ఎక్కడైనా చూస్తే 100 కిలోమీటర్స్ వెళ్తే కానీ కనపడినటువంటిది కరెక్ట్గా సిటీ కరెక్ట్గా అవుట్కట్స్లో కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్టుగా చూడాలి. ఇది వివాంతా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారి మనసు ఎంత స్వచ్ఛలంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ప్రాజెక్టు కూడా అంత అద్భుతంగా, అంత స్వచ్ఛంగా, అంత చక్కగా కనపడుతుందనేటువంటి అభిప్రాయం అయితే నాకు కలుగుతూ ఉంది. నిజంగా యువతకి స్ఫూర్తిదాయకమైనటువంటి సక్సెస్ శ్రీనివాసరావు గారు. వారు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంత ప్రాజెక్ట్స్ నిర్మిస్తూ, ఇన్ని ప్లాట్స్ నిర్మిస్తూ ఇలా ముందుకు వెళ్తున్నారంటే వారు యూత్కి కూడా అంతే స్ఫూర్తిదాయకం, ఈ ప్రాజెక్టు కూడా అందరికీ అంతే స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు శ్రీనివాసరావు గారితో మాట్లాడదాము. సార్, మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. వివాంతా రాయల్ పెవిలియన్తో పాటు వివాంతా సెంట్రల్ కోర్ట్, వివాంతా ప్రైడ్, వివాంతా ఎనెక్స్ నిర్మించి ఇప్పుడు రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్స్ని మనం హై రైజ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నాం. మోకిలలో 600 రాయల్ లగ్జరీ ఫ్లాట్స్. దాంతోపాటు మనం మన పోర్ట్ఫోలియోలో అన్నీ ఉండాలని చెప్పి ఈరోజు వివాంతా గ్రీన్ మెడోస్ అనే రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది చందీప గ్రామంలో. అలాగే మనం దీంతోపాటు వివాంతా గ్రూప్లో ఇంకొక ప్రాజెక్టు ఎన్సిడి కమర్షియల్ స్పేస్తో పాటు విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ప్రొడక్ట్స్ని కూడా మనకి కస్టమర్లకి మంచి క్వాలిటీ తోటి చెప్పిన టైం కన్నా ముందుగా అందించి మంచి మన్ననలు పొందాలని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం. బ్రోచర్ ఇనాగరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ శాసనసభాపతి జి ప్రసాద్ కుమార్ గారికి, మరి వెంచర్ ఓనర్ ఎన్సిడి ఓనర్ ప్రొపరేటర్ ఎండి శ్రీనివాస్ గారికి, మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో పైసల కక్కుర్తపడి ఏదో నామకే వస్తే ప్లాట్లు చేసేటోళ్ళ దగ్గర కొనకుండా మరి ఇలా అన్ని అప్రూవల్ తీసుకొని హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవల్ తీసుకొని మరి వెంచర్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటేనే రేపు పొద్దుగల్లా ఎవరు ఏది ఏమైనా ఇల్లు అందరికి అవసరం. మరి ఎన్ని సంపాదించినా కూడా ఇళ్ల కోసమే, మన సంసారం కోసమే. కాబట్టి తప్పకుండా అక్కడిక్కడ కొనకుండా పైసల కక్కుర్తి వాడి ఎక్కడ తక్కువ దొరుకుతున్నదాన్ని తీసుకోకుండా అన్ని అప్రూవల్ ఉన్న హెచ్ఎండి అప్రూవల్ కానీ, రేరా అప్రూవల్ కానీ, గవర్నమెంట్ అనుమతులతో దొరికినటువంటి అన్ని అప్రూవల్తో దొరికినటువంటి వెంచర్లు తీసుకుంటే మన పైసలకు భద్రత ఉంటది, మనకు కూడా మంచిగా ఉంటది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వెంచర్లలో అప్రూవల్ పొందినటువంటి వెంచర్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇవంతా వెంచర్ ఏదైతుందో రోజు రోజుకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతం అంతా కూడా చేవెళ్ల నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ వీరికి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నా.
వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు వివాంత గ్రీన్ మెడోస్ బ్రోచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాళే యాదయ్య గారు, మిత్రులు భీంభరత్ గారు, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీరంగం గారు, మరి అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఈ వివి ఇన్ఫ్రా ప్రాజెక్టుకు ఎండి గారు శ్రీనివాస్ గారు, మరి ముందున్న చాలా మంది పెద్ద మనుషులు, శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ శంకర్పల్లి ప్రాంతంలో ఈ వివాంత గ్రీన్ మెడోస్ అన్ని పర్మిషన్లు తీసుకొని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంత అడ్వర్టైజ్ చేస్తే అంత తొందరగా మీ వెంచర్స్ అన్ని కంప్లీట్ అవుతాయి, మీ ప్లాట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మా తరఫు నుంచి కూడా మేము కూడా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మేము కూడా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక శంకర్పల్లి చేవెళ్ల ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలను, ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి, అక్కడ చాలా మంది ఇప్పుడు పెద్దవారంతా అక్కడ రానికి చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ చేయండి, మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, రాబోయే 5 సంవత్సరాల లోపల పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నా, డబ్బులు ఉంటే వేరే విధంగా ఖర్చు పెట్టకుండా మా వికారాబాద్ ప్రాంతం లోపల చిన్న ల్యాండ్స్, ఎకర్ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంత మీతో వీలైతే అంత తీసుకొని పెట్టుకుంటే మీకు రాబోయే రోజులల్లా అన్ని విధాల మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ ప్రాజెక్ట్ ను నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాను ముందు రోజులల్లా ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వాళ్ళ టీం, వాళ్ళ బిడ్డ కానీ ఇంకా వాళ్ళతోనున్న టీం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండి ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందీప రెవెన్యూ పరిధిలో శంకర్పల్లి మండలం ఏర్పాటు చేసినటువంటి వివాంత గ్రీన్ మెడోస్ ఏదైతే లగ్జరీ విల్లా ఫ్లాట్స్ కు సంబంధించిన బ్రోచర్ రిలీజ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గారికి, ఈ యొక్క వెంచర్ లో ఏసీ ఇక్కడ డెవలప్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, వచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క వెంచర్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొనుగోలు చేసినటువంటి వాళ్ళు హ్యాపీగా ఉండేటటువంటి పరిస్థితి కల్పించి, ఇక్కడ మనం చాలా చూస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ కొని 1-2-3 అమ్మడం, సరిగా లేకపోవడం, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి చాలా సమస్యలు చూస్తా ఉన్నాం. అట్లా కాకుండా అన్ని అనుమతులు అన్ని రకాలుగా న్యాయపరంగా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేటట్లు చేసుకొని ఇట్లాంటి విల్లాస్ కట్టి నిర్మిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులు మీరు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు సూచిస్తాను. రియల్ ఎస్టేట్ లో మనందరం కూడా ఇప్పుడు జనరల్ గా ఒక డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఇంట్లో లేడీస్ ఉంటే బంగారం కొందాం అనుకుంటారు, జెంట్స్ ఉంటే ఒక ప్లాట్ కొందాం అనుకుంటారు, లేకపోతే ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటారు. ఒక ప్లాట్ కొని ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి పేరు మీద పెడితే ఒక బాధ్యత అయిపోతుంది. రేపు పొద్దున పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి కదా, మన వాళ్ళు గోల్డ్ కొనాలి, గోల్డ్ వేసుకోకపోతే 10 మందిలో ఎలా వాళ్ళు వస్తారు. సో రెండూ కరెక్టే, వాళ్ళకి సొసైటీలో స్టేటస్ కావాలి, ఆ సంపాదన అనుభవించాలి, అది కూడా రేటు పెరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలా. ఎందుకు గోల్డ్ కొనకూడదు, రియల్ ఎస్టేట్ లో పెట్టాలి, లేదా ఎందుకు వేరే వస్తువులు కొనకూడదు, రియల్ ఎస్టేట్ లో పెట్టాలి, లేదా ఎందుకు కారు కొనకూడదు, రియల్ ఎస్టేట్ లో పెట్టాలి అనేది సింపుల్ గా కొన్ని విషయాలు చెప్తా. మనం ఇవాళ పెద్ద కార్లు కొంటాడు, కానీ చాలా జాగ్రత్తగా ఉంటాడు, రేట్లు అన్ని ఆలోచించి. ఇవాళ ఒక బెంజ్ కార్ కొన్నాం 1,50,00,000 పెట్టి, నెక్స్ట్ ఇయర్ 1 year వాడిన తర్వాత అమ్మాలంటే 75 లక్షల రూపాయలు వస్తుంది. అదే 1,50,00,000 పెట్టి ఒక ప్లాట్ కొన్నాం, ఒక 500 గజాలు 300 గజాలు, అది 1,50,00,000 బదులు కనీసం 2 కోట్లైనా అవుతుంది, 1,75,00,000 అవుతుంది, 3 కోట్లైనా అవుతుంది. అంతేగాని ఎట్టి పరిస్థితిలో తగ్గదు. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక
కొన్ని రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు పాటు మార్కెట్ స్లోగా ఉన్నా సరే రేటు తగ్గదు. ఎవరైనా కొనడం అమ్మకాలు ఆగుతాయి కానీ రేట్లు తగ్గవు. అంటే ఈ సృష్టిలో భగవంతుడు ఇచ్చిన వస్తువులన్నిటితో కూడా మనం కంపేర్ చేసి చూస్తే బంగారం పేరే బంగారం పెట్టారు కదా, బంగారం అంటే దాని సుపీరియర్ కదా. బంగారానికి కూడా డిప్రిషియేషన్ ఉంటుంది, కానీ భూమికి డిప్రిషియేషన్ లేదు. భూమికి ఓన్లీ ఎప్రిషియేషన్. ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల్లో డిప్రిషియేషన్ లేని వస్తువు ఏదైనా ఉందంటే అది భూమే. యాక్సెప్ట్ చేస్తారు అందరూ. సో ప్రతి వాళ్ళు కొంత కనుక భూమి కనుక ఉంచుకోగలిగితే దానికన్నా మించిన ఆస్తి జీవితంలో ఇంకేమీ ఉండదు. మీ అందరూ కూడా సంపాదించిన ప్రతి రూపాయిని, అది మీరు బిజినెస్ ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, వేరే ప్రొఫెషన్ ద్వారా కానీ, ఆ సంపాదన కొంత భాగాన్ని భూమి మీద ఇన్వెస్ట్ చేసి తప్పనిసరి అయితేనే అమ్మండి. పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టాలో తప్పనిసరి అయితే అమ్మండి, లేకపోతే భూములు ఉంచుకోండి, భూములను కాపాడుకోండి. వీలైతే తలా 10 సెంట్లు ఎక్స్ట్రా కొనండి ఉన్నదానికి. ఎందుకంటే ఇది ఎవరు ఫ్యాక్టరీ పెట్టి ప్రొడ్యూస్ చేయలేరు ఈ భూమిని. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.